హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలకి తింటాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మొత్తం 3 వన్డేల్లో భాగంగా ఆల్రెడీ 2 వన్డేలు అయితే అయిపోయినాయి. మన టీంనే గెలిచింది, సిరీస్ అయితే కైవసం చేసుకుంది. 2027 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ మనం చూసాం కదా, మరి లక్నోలో జరిగిన మ్యాచ్ లో 170 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి 3 వన్డేల సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది. టీమిండియా నిర్దేశించిన 403 పరుగుల భారీ లక్ష్యం ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 232కే ఆల్అౌట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. బుధవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లో కానీ ఇటు బౌలింగ్ లో కానీ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. థర్డ్ వన్డేలో కూడా మెయిన్ గా చూసుకుంటే బెంచ్ ప్లేయర్స్ కి అవకాశం ఇవ్వాలి. మన లాస్ట్ మ్యాచ్ లో చాలా ఇంజురీస్ చూసినాం. మరి శుభ్మన్ గిల్ అయితే బ్యాటింగ్ చేసిండు, ఫీల్డ్ అయితే మనకైతే కనవలేదు. కెప్టెన్ గా కూడా శ్రేయస్ అయ్యర్ని మనం చూసినాం. సో కాబట్టి మరి శుభ్మన్ గిల్ ఆడడా అనేది కూడా డౌట్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా శుభ్మన్ గిల్ 70 వచ్చిండు. సో కాబట్టి ఖచ్చితంగా శుభ్మన్ గిల్ రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మనే ఓపెనింగ్ లో కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో చూసినాం కదా, చాలా ఇబ్బంది అయితే పడ్డాడు అక్కడ శుభ్మన్ గిల్. సో కాబట్టి ఖచ్చితంగా శుభ్మన్ గిల్ నెక్స్ట్ మ్యాచ్ ఆడకపోవచ్చు. సో అతని ప్లేస్ లో నితీష్ కుమార్ రెడ్డి ఆడితే బెటర్ అయితే ఉంటుంది. మరి నితీష్ కుమార్ రెడ్డి అప్డేట్ కూడా లేదు ఇంకా. మరి అతను టీంతో జాయిన్ అయిందా కాలేడా, మరి ఇంజూరీ నుంచి ఫ్రీ అయిందా కాలేడా అనేది కూడా డౌట్ కనబడుతుంది. లేదనుకుంటే సేమ్ ప్లేయింగ్ లోతో వెళ్ళచ్చు. ఒకలేట నితీష్ కుమార్ రెడ్డి అస్తగిట ఖచ్చితంగా శుభ్మన్ గిల్ ప్లేస్ లో ఆడే ఛాన్స్ కనబడుతుంది. అండ్ అదేవిధంగా మెయిన్ గా చూసుకుంటే హర్షదీప్ సింగ్ కూడా రెస్ట్ ఇవ్వాలి. లాస్ట్ 2 మ్యాచ్లు ఆడిండు, చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. సో కాబట్టి మరి ఏమన్నా హర్షదీప్ సింగ్ ప్లేస్ లో హర్ష దుబే ఏమైనా తీసుకొస్తారా, లేదనుకుంటే ప్రసిద్ధి కృష్ణని తీసుకొస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా ప్రసిద్ధి కృష్ణకి ఛాన్స్ ఇవ్వాలి అండ్ హర్ష దుబే కూడా ఛాన్స్ ఇవ్వాలి. సో ఆ ఇద్దరు కూడా ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. మరి ఆ ఇద్దరు ఎవరి ప్లేస్ లో ఆడతారా అని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే ప్రసిద్ధి కృష్ణ వచ్చేసి హర్షదీప్ సింగ్ ప్లేస్ లో ఆడాలి అండ్ హర్ష దుబే వచ్చేసి వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో ఆడితే బెటర్ అయితే ఉంటుంది. సో మొత్తం టీంలో చూసుకుంటే 3 మార్పులు అయితే ఉండొచ్చు. ఒకటి వచ్చేసి శుభ్మన్ గిల్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు. రెండోది వచ్చేసి హర్షదీప్ సింగ్ ప్లేస్లో ప్రసిద్ధి కృష్ణ ఆడతాడు. మూడో మార్పు వచ్చేసి వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో హర్ష దుబే ఆడతాడు. లాస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ కూడా కొంచెం ఇంజూర్ అయింది ఫీలింగ్ చేయంగా. సో మరి అతన్ని ఆడడా మరి ఇంకా మనకి స్కాల్ అయితే బ్యాట్స్మెన్స్ అయితే కనబడతలేరు. సో కాబట్టి ఖచ్చితంగా ఇషాన్ కిషన్ ఆడే ఛాన్స్ ఉంది. అది పెద్ద ఇంజురీ అయితే కాదు. సో కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఆ 3 మార్పులు ఉండొచ్చు, లేదనుకుంటే 2 మార్పులు ఉండొచ్చు. శుభ్మన్ గిల్ ఫిట్ ఉంటే మాత్రం అతను ఖచ్చితంగా ఆడతాడు, కెప్టెన్సీ కూడా చేస్తాడు. ఒకవేళ శుభ్మన్ గిల్ ఫిట్ ఉంటే ఖచ్చితంగా హర్ష దుబే అండ్ ప్రసిద్ధి కృష్ణ అయితే ఆడతారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫిట్గా లేడు కావచ్చు, ఇంకా అతను అప్డేట్ అయితే రాలేదు. కాబట్టి ఖచ్చితంగా శుభ్మన్ గిల్ అయితే ఆడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి ఫిట్ లేకపోతే శుభ్మన్ గిల్ ఆడే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో హర్ష దుబే ఆడతాడు. వాషింగ్టన్ సుందర్ లాస్ట్ మ్యాచ్ లో మరి బౌలింగ్ లో మంచిగా రాణించిన అనొచ్చు మీరు. బట్ ఓవర్లో చూసుకుంటే అతని దగ్గర నుంచి బ్యాటింగ్ లో ఎక్స్పెక్ట్ చేసినాం, బ్యాటింగ్ లో రన్స్ అయితే రాలేవు. బట్ ఎనివే ఖచ్చితంగా బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ కి అవకాశం ఇవ్వాలి. కాబట్టి హర్ష దుబే ఆడతాడు ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్. ఒకటే మ్యాచ్ ఛాన్స్ ఇచ్చాడు డెబ్యూ మ్యాచ్ లో, అందులో 3 వికెట్లు తీసుకున్నాడు. దట్టు ఆ మ్యాచ్ వచ్చేసి 24 ఓవర్స్ మ్యాచే. సో ఆ మ్యాచ్లో కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చిన అనొచ్చు మీరు, బట్ 3 వికెట్లే తీసుకున్నాడు. అదే 10 ఓవర్ల మ్యాచ్ అయితే ఖచ్చితంగా హెల్ప్ అయితే ఉంటుంది, పోను స్పిన్నర్లకు హెల్ప్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ వికెట్స్ తీసే ఛాన్స్ కూడా కనబడుతుంది. మంచి యాక్షన్ ఉంది, గ్రిప్ అవుతుంది ఇతనికి, బ్యాటింగ్లో కూడా రన్స్ అయితే స్కోర్ చేస్తాడు. సో కాబట్టి ఖచ్చితంగా హర్ష దుబేకి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇంకా మరేపు ఇంతకుముందు చెప్పుకున్నాం, నితీష్ కుమార్ రెడ్డి ఫిట్ ఉంటే ఖచ్చితంగా అతను ఆడాలి. ఫస్ట్ మ్యాచ్ ఆడిండు, రిలేటివ్ పర్ఫార్మ్ చేసిందో చూసినాం.
బట్ బ్యాటింగ్లో అతనికి ఇంకా ఛాన్స్ రాలేదు ఒకటి. బ్యాటింగ్లో అతని దగ్గర ప్లేట్ ఆడితే గిట్ట ఖచ్చితంగా మంచి రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక హాఫ్ సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మెయిన్గా చూసుకుంటే రోహిత్ శర్మకి ఈ మ్యాచ్ వచ్చేసి క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి నాకు ఆడుతున్నారు అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా ఒక్కసారి మనం ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే నెక్స్ట్ మ్యాచ్కి ఒకరైతే శుభ్మన్ గిల్ ఆడతారు. శుభ్మన్ గిల్ లేదనుకుంటే ఎస్ఎస్ బేస్మెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్లో బరిలోకి దిద్దారు. 3లో ఇషాన్ కిషన్, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో కేఎల్ రాహుల్, 6లో నితీష్ కుమార్ రెడ్డి, 7లో హర్షద్ దుబే, 8లో కుల్దీప్ యాదవ్, 9లో హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ, 10లో గుర్నూర్ బ్రార్, 11లో ప్రిన్స్ యాదవ్. సో ఓవరాల్గా చూసుకుంటే బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్కి అవకాశం ఇవ్వాలి. ఆల్రెడీ సిరీస్ గెలిచినాం. బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ కూడా చాలా బెటర్ ప్లేయర్స్, వాళ్ళు కూడా మ్యాచ్ విన్నర్స్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్ టీమ్ అయితే కనబడుతుంది. ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలుస్తారు. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. మరి మీరేమనుకున్నారు? మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ మరి ఎవరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుంది అని కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.